ఆకలి ఆకలి. ఈ ఏకచక్రపురం వారికి పొగరు ఎక్కువైంది. మిట్ట మధ్యాహ్నం దాటింది, ఇంకా నా భోజనం రాలేదు. అబ్బా, ఎవరయ్యా నువ్వు? మంచి నిద్రలో ఉంటే లేపినావు. ఒరే, నువ్వు ఏకచక్రపురం నుండి వచ్చినావా? అవును. ఇంతకీ బకాసురుడు అంటే నువ్వేనా? అవునురా, నేనే. నన్ను చూస్తేనే మనుషులు చనిపోతారు. నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి? నాకు అసలే ఆకలి దంచేస్తుంది. ఇంతకీ నువ్వు తెచ్చిన భోజనమేది? ఓ, భోజనమా? మొత్తం తినేసానుగా. ఏం వంటకాలు! అసలు అన్నం ఆవకాయ కలుపుకొని తింటే నా సామి రంగా. ఇంత ఆలస్యంగా వచ్చి ఆ పైన నా కోసం పంపిన పండుగ తిండి నువ్వే తిన్నావా? ఇక నిన్ను వదలనురా. నాయనా, నువ్వు క్షేమమే కదా? సభాష్ నాయన భీమ, ఈ రాక్షసుడిని మట్టు పెట్టినావు. మా అన్నయ్య అంతటి వాడని నాకు తెలుసు. మా భీమన్నకి జై! మా భీమన్నకి జై! ధన్యవాదాలు నాయనా. నీ బలానికి ధైర్యానికి జోహార్. నేనే ఆ రాక్షసుని చంపేవాడిని, ఇంతలోకే నువ్వే చంపేశావు. నీ మొహ వేలంత లేవు, రాక్షసుడిని చంపుతావా? ఊరుకో. మా కుటుంబాన్ని రక్షించినావు నాయన, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ కుటుంబాన్నే కాదు, మా మొత్తం ఊరినే కాపాడినావు. ఈ ఏకచక్రపురం నిన్ను ఎప్పటికీ మర్చిపోదు. జై భీమా! జై భీమా! నాదేమున్నది? ఇది అంతా మా అమ్మ దీవెన, మా సోదరుల ప్రేమ, మీ అందరి మంచితనం, అన్నిటికన్నా మా బావ కృష్ణయ్య మహత్యం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.